ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి కార్తీక అమావాస్య తర్వాత ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో అమృత ఘడియలు మొదలు కాబోతున్నాయి. వీరి జీవితంలో వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా శుభ ఫలితాలు రాబోతున్నాయి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది, ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, అలాగే వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక, వృశ్చిక రాశివారు చాలా మంచి వ్యక్తులు, కానీ రహస్య స్వభావులు. తమ మనస్సులో ఉన్నది బయటపెట్టడం వీరికి అస్సలు నచ్చదు. వీరి విషయాలు ఏ విధంగా అయితే సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారో, అలాగే ఇతరుల విషయాలు కూడా సీక్రెట్ గా ఉంచే ప్రయత్నమే చేస్తారు. అలాగే సమాచార సేకరణ కోసం విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి. ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహించగలుగుతారు. అలాగే భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులు వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వీరి జీవితంలో అమృత గడియలు మొదలు కాబోతున్నాయి. ఆ విధంగా వీరి యొక్క జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. అనేక రకాల అదృష్ట ఫలితాలను వీరు సొంతం చేసుకోబోతున్నారు. పరిస్థితులు అందరికీ ఒకేలాగా ఉండవు, కోరికలు కూడా అందరికీ ఒకేలాగా ఉండవు. వారి వారి లక్ష్యాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అయితే మీ జీవితంలో ఏ లక్ష్యాన్నైతే చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు ఇప్పుడు మీకు డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగార్థులైతే చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒకవేళ ఉద్యోగస్తులై ఉండి మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏవైనా సమస్యలు వస్తూ ఆ ఉద్యోగ జీవితంలో మీరు సానుకూల ఫలితాలు రావాలని ఎదురుచూస్తున్నట్లయితే మీకు మంచి మార్పు అనేది కనిపిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. ఇదివరకు మీ యొక్క శ్రమను మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కానీ, కార్యాలయంలో ఏ ఒక్కరు కానీ, పై అధికారులు కానీ గుర్తించలేదు. కానీ ఇప్పుడు మీ యొక్క శ్రమను ప్రతి ఒక్కరూ కూడా గుర్తించబోతున్నారు. అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి మీ ముందుకు ఆదాయ మార్గాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదివరకు మీరు అతి కష్టం మీద సాధించలేని ఫలితాలు కూడా ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశాలను మీరు పొందుకోబోతున్నారు. అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెడతారు. వాటిల్లో సక్సెస్ కూడా కాగలుగుతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో విదేశీయానం కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. ఇదివరకు మీరు విదేశాలకు వెళ్లటానికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా కానీ దక్కని ఫలితం ఈ సమయంలో ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుందనే చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది. డబ్బు సమకూరుతుంది. అలాగే మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో కూడా ఊహించని అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. లాభాలు పెరుగుతాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెడతారు. అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన అవకాశాలు వారికి రాబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు వారు చూడబోతున్నారు. ఇదివరకు ఏవైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారాలు ఖచ్చితంగా అన్వేషిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి లేని విద్యార్థులకి కూడా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే పోటీ పరీక్షలు రాసేవారు కూడా అద్భుతమైన ఫలితాలను అతి త్వరలో పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అమృత ఘడియలు మొదలు కావటం మూలంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. అంటే మీ జీవితంలో ఏదైతే కోరికలు మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికలు అన్నీ కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు పొందుకోబోతున్నారు. శివారాధన చేయండి. ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. లక్ష్మీ పూజల వల్ల మీకు శుభకరమైన ఫలితాలు వస్తాయి. మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని అందిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.